आंध्र से आएगा नेपाल से आती है नेपाल से త్వరగా స్నానం చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేదంటే మిగతా వాళ్ళకి వెనకాల వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతది किसका मोबाइल है या बहन का था वाला बहन दादी हां ये बहन का मोबाइल था पकड़ा वो पकड़ लेता का मानक बाबा जय मानक बाबा क्या बोलते हैं इसका नाम है एक तारा हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल सो प्रेजेंट टाइम వచ్చి మనకి 7 అయితే కావస్తుంది ప్రయాగ్రాజ్ చియోక్ రైల్వే జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము మనం ఇక్కడ నుంచి త్రివేణి సంగం దగ్గరికి వెళ్ళి మనం ఈవినింగ్ వరకు అయితే మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసేదానికి ట్రై చేద్దాము సో నేను ఇక్కడ ఉన్న డార్మేటరీ డీటెయిల్స్ అయితే నేను కింద ఇస్తాను ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే యూజ్ అవుతుంది అనమాట ఇది బ్రెడ్ పకోడా అంట బ్రెడ్ ని మామూలుగా మనం మిరపకాయ బజ్జీలు వేసినట్టు వేసినారు వీళ్ళు బ్రెడ్ పకోడా 30 రూపాయలు అయితే తీసుకున్నారా ఇండియాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రకరకాల రాష్ట్రాలు మారుతాయి రకరకాల ఫుడ్లు మారుతాయి కానీ ఒక్క ఛాయ్ మాత్రం మారదు సంగం సో ట్రాఫిక్ జామ్ అయితే అయిందంట అక్కడ వీళ్ళు ఆటో వాళ్ళు రానంటుంటారు వీళ్ళ బస్సులు అయితే 30 రూపాయలు అంట ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోతాయి లేట్ అవుతుంది మామూలుగా ఆటోలు అయితే 1000 రూపాయలు 2000 అట్లా అడుగుతున్నారు కానీ ఆటో వాళ్ళు ఎక్కడ ట్రాఫిక్ ఆగిపోతే అక్కడ దింపేస్తామని అయితే చెప్తున్నారు ఆటో వాళ్ళు कितना हुआ है 240 ఆ బస్సుల్లో కొందరు టికెట్లు తీసుకుంటున్నారు కొందరు తీసుకోవట్లే ఆ గందరగోళం ఏం అర్థం కావట్లే ఇక్కడ నుంచి ఇంకా 3 కిలోమీటర్లు ఉంది సంగం 3 కిలోమీటర్ల వరకే ఇక్కడ బస్సులు వస్తాయి సో మామూలుగా ఇక్కడ నుంచి మనము అరైల్ ఘాట్కి వెళ్ళి అరైల్ ఘాట్ నుంచి మనం క్రాస్ చేసుకొని నదిని క్రాస్ చేసుకుని అవతల ఒక్క సంగం వైపు పోవచ్చు కానీ వీళ్ళు కంప్లీట్ గా ట్రాఫిక్ డైవర్ట్ చేసి మనకైతే ఈ బ్రిడ్జ్ మీద అయితే వాక్ చేపిస్తున్నారు ట్రాఫిక్ మాత్రం ఫుల్ ప్యాక్డ్ ఉంది సో ఇక్కడ క్రౌడ్ అయితే వీళ్ళు వాటర్ ని కదా డైవర్ట్ చేసినట్టు మొత్తం అంతా ఈ బ్రిడ్జ్ మీదకి అయితే డైవర్ట్ చేసేసినారు ఇదైతే కొంచెం లాంగ్ అయినా క్లారిటీగా ఉంటది పోయే దగ్గర గాలి మాత్రం విపరీతంగా తగులుతుంది చల్లంగా ఉంది గాలి మనకి బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది ఇది వచ్చి యమునా నది సో మనం అయితే ప్రజెంట్ యమునా నది బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము మనం వెళ్ళాల్సింది అటు సైడ్ ఆడుంది సంగమము అక్కడ దాకా పోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు తిరుక్కొని మళ్ళీ బ్యాక్ సైడ్ ఆడు దాకా పోవాలి క్రౌడెడ్ గా ఉంది ఆ పక్క ఏరియా మొత్తం किसका मोबाइल है या बहन का था वाला बहन दादी हां ये बहन का मोबाइल था पकड़ा वो पकड़ लेता నేనే భాగ్య వసితో ఎవరో ఫోన్ పక్కన పెట్టి కూర్చొనిందంట ఎవడెవడో ఫోన్ తీసుకొని పరిగెత్తినాడంట పట్టుకొని కొడతాను రోడ్ని జనాభా ఏదో నదిలో నీళ్లు పోయినట్టు పోతా ఉంటారు ఇట్లా పాపం ఇక్కడ జనాభాని అయితే ఇక్కడెక్కడే తిప్పించేస్తుంటారు ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ దిగి అటు పోవాల్సిన దాన్ని మళ్ళీ ఇటు తీసుకోపోయి 1 కిలోమీటర్ మళ్ళీ రౌండ్ వేసుకొని మళ్ళీ వెనక్కి రావాలా కానీ వీళ్ళు చూడండి నడవలేకంత దూరాలు మొత్తానికి అయితే బార్గేట్లు అయితే క్రాస్ చేస్తున్నారు అదిగోండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా పోయి తిరుక్కొని మళ్ళీ అటు వచ్చి మళ్ళీ ఇట్లా పోవాలన్నమాట మళ్ళీ ఇట్లా మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ సంగం దాకా ఉంటుంది సో మనకి ఇక్కడ ఎంటర్ కాగానే మనకి స్టార్టింగ్ లోనే అయోధ్య రామ్ మందిర్ నమూనా అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినారు మట్టిలో నడిచే దగ్గర అంతా మన కింద ఇనప షీట్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు నీళ్ళు వచ్చినప్పుడు లేదంటే వాన పడినప్పుడు స్కిడ్ అయ్యి ఇదంతా జారి కింద పడి ప్రమాదం జరిగేదానికి ఆస్కారం ఉంది అందుకని అయితే వీళ్ళు ముందుగానే ఆలోచించి దానికి కింద అయితే ఇనప షీట్లు అయితే ఏర్పాటు చేసినారు కిలోమీటర్ కి ఒక కాంట్రాక్ట్ అంట సో ఇన్ని షీట్లని మామూలుగా ఇవి లారీల్లో ఉంటాయంట ఆ లారీల్లోటివి తీసుకొచ్చి 45 రోజులకు బాడుకి తెచ్చుకొని ఏడైతే పరిచినారు మళ్ళీ ఇవి 45 డేస్ అయిపోగానే మళ్ళీ తీసుకెళ్ళిపోతారంట షీట్లు ఇవన్నీ జైంట్ వీళ్ళు ఉండే ఈ పక్కనే వీళ్ళు ఇక్కడ తప్పైనారు ఎవరో వాళ్ళని అయితే పిలుస్తా ఉన్నారు ఈ డబ్బాలు వచ్చి మనకి వెనకాల ఉన్నాయి కదా ఈ డబ్బాలు వచ్చి 50 రూపాయలు అంటే ఒక చిన్న డబ్బా ఇక్కడ నీళ్ళని ఇంటికి తీసుకోపోయేదానికి అమ్ముతా ఉంటారు
సో ఇక్కడ క్రౌడ్ మాత్రం దేశంలో ఉండే జనాభా మొత్తం ఇక్కడే ఉన్నంత ఫీల్ అయితే ఉంది ఇక్కడ క్రౌడ్ చూస్తామంటే. భోజనాలు కూడా పెడుతున్నారు. మనం అయితే ఇప్పుడు ఘాట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి మనకి ఇదంతా ఏరియా, ఇక్కడ ఎక్కడన్నా చేసుకోవచ్చు స్నానము. సో ఇక్కడ తప్పిపోకోకుండా తాళ్ళు అయితే తెచ్చుకొని వాళ్ళు ఎవరెవరైతే వస్తారో వాళ్ళంతా ఒక దగ్గర అయితే తాళ్ళు పట్టుకొని తప్పిపోకుండా ఇక్కడ నుంచి అయితే స్నానం చేసేదానికి వెళ్తున్నారు. చిన్నప్పుడు బస్సు అట్ట ఆడుకునే తాళ్ళు పెట్టుకుని అట్టుందేడా మనకి ఎవరన్నా తప్పు కంప్లైంట్ చేసేదానికి అక్కడక్కడైతే పోలీసు బూతులు అయితే పెట్టుకున్నారు. మనం అక్కడ పోయి అన్న తప్పిపోతే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మైక్లో అయితే అనౌన్స్ చేస్తారు అట్లాగా. సో ఇక్కడికి రాగానే మనకి ఫ్రీ వైఫై అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జియో ప్రైవేట్ నెట్ అని మనకి మనం ఇక్కడ రాగానే ఆటోమేటిక్గా అది కనెక్ట్ అయిపోతా ఉంది. త్వరగా స్నానం చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేదంటే మిగతా వాళ్ళకి వెనకాల వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని అయితే అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నారు. మనకి యాక్చువల్ గా ఇది గంగా నది, ఇంత మనం వచ్చింది యమునా నది. ఇక్కడ నుంచి సంఘానికి ఇటు బ్యాక్ సైడ్ మనకి ఇంకా 1 కిలోమీటర్ అయితే వెళ్ళాలంట, అంటే మెయిన్ సంఘం దగ్గరికి. మనం ఈ పక్క నుంచి అవతల అరైల్ ఘాట్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనం ఏదైతే వెళ్తున్నామో ఇది పోయే రూటు. ఆ మధ్యలో వచ్చి వెహికల్స్కి ఉంది, అవతల ఇటు వచ్చే వాళ్ళకంటే అవతల నుంచి యువతలకి వచ్చే వాళ్ళకి. సో మనకి ఇది వచ్చి స్నానం చేసే ఘట్టము ఇదొకటి. ఈ పక్క మళ్ళీ ఇదిగోండి, ఈ పక్క వచ్చి అయితే నీట్ క్లీన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇది అయిపోగానే ఇక్కడ వాళ్ళని మళ్ళీ ఇది క్లోజ్ చేసి ఇక్కడ వాళ్ళని అయితే ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు. సో ఇవి వచ్చి నది మీద టెంపరీ బ్రిడ్జ్లు అయితే ఏర్పాటు చేసుకున్నారు. మామూలుగా మిలిటరీ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఇనుపు ఈ డ్రమ్ముల్ని ఇట్లా లంగర్లు వేసి నీళ్ళలో అట్లా పెట్టి ఆ డ్రమ్ముల మీద అయితే బ్రిడ్జిని అయితే కన్స్ట్రక్షన్ చేసినారు వీళ్ళు. కిదర్ సార్ महाकुंभ ఏపీ రాజమండ్రి. తెలుగేనా? తెలుగు నెల్లూరు. ఇక్కడ తెలుగు యూట్యూబర్ని కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. సపోర్ట్ చేయండి. కాదు, తెలుగు వాళ్ళని కలవడం నాకు సంతోషంగా ఉంది. స్నానం చేసినారా? ఆ పక్క పోయా రావడం, స్నానం చేసుకొని వెళ్ళిపోవడం అంతే. అక్కడి నుంచి ఆ బ్రిడ్జ్ నుంచి ఇటు వచ్చేసేదానికి ఎక్కడెక్కడో తిప్పి 7 కిలోమీటర్స్ నడిపించినారు. నాకైతే ఓపిక అంతా పోయింది. ఇక్కడ ఏదో వచ్చి బాగా తీద్దాము అనుకున్నా, ఆడి నుంచి ఇక్కడికి నడిచే లోపల అసలు ఓపిక పోయింది. ఏ సాధువుకి ఇద్దరు మిగతా ఇద్దరు సాధు ఆగేసే స్వస్తిక్ సార్. ఈ స్వస్తిక్ దగ్గర అయితే సాధువులు ఉంటారని చెప్పినారు. సో ఇక్కడ చాలా మంది అయితే బాబాలు అయితే వెళ్ళిపోయినారంట. మామూలుగా వీళ్ళు సాధువులు ఉంటారు కదా, నాగ సాధువులని, వీళ్ళు చాలా మంది వరకు అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయినారంట. ఎవరో తక్కువ మంది అయితే ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. సో ఇక్కడైతే మనం ఏదైతే ఇప్పుడు ఈ లొకేషన్లో ఉన్నామో వీళ్ళన్నీ సాధువులు ఉండేది, కానీ మొత్తం అన్ని ఖాళీగా ఉండే ఈ టెంట్లన్నీ. ఇక్కడ అందరూ వెళ్ళిపోయినారు చాలా వరకు. ఒకసారి ఇది టెంట్ లోపల బాగుంది, మనం ఎట్టుంటో చూద్దాం. నీట్గా గుడారాలు వేసి ఇక్కడైతే వీళ్ళు ఉండేవాళ్ళు సాధువులు. किधर से आप? यहाँ सीता माता की नेपाल से। नेपाल से 20 साल से साधु है, जटा 20 साल की है। ये भी 20 साल के जी। अच्छा ये भी है, जटा दिखा दूँ। 20 साल की है, जब से शुरू किया है तब से माथा नहीं पता है। हाँ, आपका पूरा फैमिली छोड़ के इधर आप साधु है ना? इसमें वो अलग अलग साधु है क्या? तेरा यहाँ खड़ा है, देखो ये जूना अखाड़ा अलग है, सीताराम दिगंबर अखाड़ा अलग है। हाँ, आप क्या है? तुलसीदारी। भाई सुनो, अच्छा वो डाले तो तुलसीदारी। अच्छा साधु में कितने? 12 संप्रदाय है। 12 जात। कैसे हिंदू धर्म है ये अलग जात है, वो अलग है। ऐसे साधुओं में 12 अखाड़े हैं। तुम्हें भी अगर भक्ति करना हो तो भी कर सकते हो। अच्छा, वो नागा सन्यासी है, सन्यासी सारा ये भी करेंगे वो भी करेंगे। वो क्या बोलते वो गांजा भी सब लोग पीता है, हम लोग भी पीते हैं। अच्छा, गांजा भी पीते हैं। रुचि गांजा अंटा, इसमें क्या डालते वो? गांजा आंध्रा से आएगा। हाँ, नेपाल से आती है, बहुत नेपाल से आती है, हाँ। उड़ीसा से आती है। हाँ। डाल करके इसे पीते हैं। अच्छा ये क्या है? वो काटने वाली है, इसको इसे लटा के। हाँ, अच्छा धरो। काटने को। अच्छा हाँ। माचिस
ठीक है। वो पहले कौन स्नान करते इधर वो संगम में? शाही स्नान होता है जो ये अखाड़े लोग नागा लोग चाहे जो सन्यासी लोग हो उन लोग के अखाड़ा का टाइम रहता है बना हुआ कि इतना बजे से इतना बजे तक आपको करना है, इतना बजे से इतना बजे तक आपको टाइम लोग फिक्स किया सरकार को। వీళ్ళైతే యాక్చువల్గా సాధువుల్లో 12 రకాల సాధువులు ఉన్నారంట. నాగ సాధువులు అనేది కొంచెం పవర్ఫుల్ ఉన్నట్టుంది, నాకు తెలియదు. కానీ వాళ్ళు కెమెరా తీసేదానికి ఒప్పుకోవట్లే. ఇక్కడ వేరే ఒక ఆయన ఉంటే ఆయన దగ్గర అయితే మనం అడిగినాము. ఆయన అయితే చెప్పినాడు మందు తాగుతారు, చికెన్ తింటారు, మామూలుగా నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని తింటారు అని ఆయన చెప్పుకొచ్చినాడు. సర్లే ఇంతకీ గంజాయి కొడతారా అంటే గంజాయి మేము కూడా కొడతామని ఆయన అయితే గంజాయి ఎట్టకొట్టేది చూపించినాడు. ఎక్కడి నుంచి వస్తుంది మీకు అని అడిగిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అని చెప్పినారు. షాక్ నాకు. ఆంధ్ర నుంచి వస్తుందంట, ఒరిస్సా నుంచి వస్తుందంట. మీ దగ్గర ఫోన్లు ఏమైనా ఉంటాయా కాంటాక్ట్ అయ్యేదానికి? మీరు నా దగ్గర అయితే ఫోన్ లేదన్నాడు ఆయన. మరి ఎట్లా తెలిసింది ఇదంతా ఇక్కడ ఇంత జరుగుతుందని? మొత్తం అంతా ప్రపంచం మొత్తం అంతా ఇస్తారు కదా అంటే కమ్యూనిటీ ఏమన్నా ఉందా? కమ్యూనికేషన్ అంటే ఏం లేదు, మామూలుగా ఇట్లాగా బయట చెప్పుకుంటా ఉంటారు కదా, అట్లా చెప్పుకొని వస్తారు. లేదంటే పలానా టైంలో జరుగుతుందని మామూలుగా బయట చెప్తా ఉంటారు, లేదా పబ్లిసిటీ ఇస్తూ ఉంటారు. ఏదో టీవీలోనో ఎక్కడో దగ్గర తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. వాటిని అన్ని బేస్ చేసుకుని అయితే మేము వస్తాము అంటున్నారు. ఇదిగోండి సెక్టార్ నెంబర్ 20. ఈ సెక్టార్ 20లో అయితే ఇక్కడైతే అంత సాధువులు అయితే ఉండరు. चैनल चालू कर दिया यूट्यूब के, मेरा पर्सनल यूट्यूब चैनल है। अच्छा बोलना मानक बाबा की जय जयकार, ऐसे बोलो। क्या नाम? मानक बाबा। आपका गुरु? गुरु मेरे तो मांगू बाबा। हाँ, आपका नाम क्या है? मेरा नाम मानक बाबा। आपका मानक बाबा। और मेरा जय मानक बाबा। बोलो महाकाल की जय, महाकाल की जय और प्रयागराज की जय। महाकाल की जय जय। और क्या नाम है अपना? मेरा नाम सुधीर। वाह वाह, जहाँ आनंद लेगा सुखी हो जाएगा। धन्यवाद। जहाँ पे बैठा लगे ना वहीं पे चलाओ ना। సో మనమైతే ప్రజెంట్ కరెక్ట్గా సంగమానికి ఆపోజిట్లో అయితే ఉన్నాము. ఇది వచ్చి మనకి గంగా నది. అటు చూసుకున్నట్లయితే ఆడ కనిపిస్తూ ఉంది, అది సంగం. యాక్చువల్గా ఆ పక్క నుంచి యమునా నది వస్తుంది, ఇది గంగా నది. మధ్యలో నుంచి మితికల్లో సరస్వతి నది అయితే వస్తుందంట. ఈ మూడు కలిసి ఇక్కడ త్రివేణి సంగమం అనేది ఏర్పడింది. అన్ని చోట్ల ఉన్నాయి స్నానాలు, ఘాట్లు. మనకైతే అందరూ అన్ని చోట్ల అయితే చేస్తూ ఉంటారు. మెయిన్ ఏంటంటే అది అనమాట ఆడుండేది. ఇక్కడ స్నానాలు మాత్రం కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి, గ్యాప్ లేదు. నైట్ కానీ పగలు కానీ ఈవెన్ పోలీసు వాళ్ళని అడిగిన అర్ధరాత్రులు ఏమన్నా ఖాళీగా ఉంటుందంటే అర్ధరాత్రులు కూడా ఖాళీగా లేదంట. కంటిన్యూగా వస్తూనే ఉంటారంట జనాభా. అంటే కొంచెం నైట్ అయితే పగల కన్నా కొంచెం నైట్ క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది అంటే నేను చూసిన దాని ప్రకారం. ఇక్కడ నుంచి ఇప్పుడు బయటపడాలా, పెద్ద టాస్క్ అది. ఎటు పోయి ఎటు రావాలో తెలియదు. సో ఇక్కడ వీళ్ళైతే ఆల్మోస్ట్ ఒక టెంపరీ సిటీని అయితే ఏర్పాటు చేసినారు. మామూలు టైంలో అయితే ఇక్కడ అసలు ఏమీ ఉండదు. అట్లాంటిది ఇక్కడ ఏదో పెద్ద సిటీలోకి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంది ఇక్కడ అంతా ఏర్పాట్లు చూస్తే. क्या बोलते हैं? इसका नाम है एकतारा। एकतारा। अच्छा. సో మనకి ఇక్కడ పొనుకునే దానికి ఘాటు దగ్గర అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఒకసారి చూద్దామా ఎట్టుండయో. సో ఇది వచ్చి పెద్దది టెంపరీగా వేసినారు, గుడారం టైపు. దాని కింద అయితే చాలా మంది అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళకి వాష్రూమ్స్ అవన్నీ ఆ పక్క అయితే అరేంజ్ చేసినారు. ఆ పక్క ఉన్నాయి వాష్రూమ్స్ అన్ని. ఒక టీ అయితే తాగదాం ఇప్పుడు. किधर से? हम लोग बिहार से। हाँ, अच्छा है इधर। हाँ, बहुत अच्छा है। कितने लोग आया?
बहुत लोग आया है अभी तो कम हो गया है पहले तो और बहुत ज्यादा సో ఇక్కడ శానిటరీ డిపార్ట్మెంట్ అయితే ఒప్పుకోవచ్చు. మా వాష్రూమ్ సైడ్ ని మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా వాళ్ళని ఒప్పుకోవాలా. కొన్ని కోట్ల మంది వస్తుంటారు రోజు. आप किधर से? बांदा. ये कॉन्ट्रैक्ट है क्या? रोज के देते हैं? रोज नहीं देते, महीने में देते ओके, एक महीने में. हाँ रोज. हाँ ठीक है. और रुकने को नाइट में किधर रहते हैं? रुकने को टेंट दिए हैं. टेंट दिया आपका? एक दो आदमी का. वो उसका अलग पैसा है? नहीं है वही देते हैं. अच्छा वो लोग दे. ठीक है भैया चलेंगे. कुछ चाहिए? अब पूरा ले लो ये. మనకి వాష్రూమ్స్ ఇవన్నీ క్లీన్ చేస్తారంట. వీళ్ళనైతే కాంట్రాక్ట్ బేస్ మీద కాంట్రాక్టర్ తీసుకున్నట్టున్నారు. శానిటరీ డిపార్ట్మెంట్ వరకు వాళ్ళైతే మ్యాన్ పవర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళైతే ఇక్కడికి వచ్చి షిఫ్ట్ల ప్రకారం పర్ డేకి 8 hours అయితే వర్క్ చేస్తున్నారంట. ఇక్కడ వాష్రూమ్లు క్లీన్ చేయాలంటే మామూలు విషయం కాదు. వాడు వచ్చింది ఒక నెల అయిందంట ఇక్కడ. మీకు వాళ్ళకి ఎట్లా మరి ఇక్కడ ఉండేదానికి ఎట్లా అంటే టెంట్లు ఏదో ఇచ్చినారంట. దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఏమన్నా ఛార్జ్ చేస్తున్నారంటే లేదు, సూపర్వైజర్ ఒకటి పే చేస్తాడు. మా తెలీదు సూపర్వైజర్ కడతాడో ఏదో చెప్తున్నారు వాళ్ళు. సో మొత్తానికి అయితే వాళ్ళు పని నొప్పుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడికి ఫుడ్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, ఏదో ఒకటి దొరుకుతుంది, డబ్బులు ఉండాలి కానీ. సో మనం ఇప్పుడు సెక్టర్ 20 నుంచి అయితే అరైల్ ఘాట్కి అయితే వెళ్తున్నాము. దీనికి మళ్ళీ ఒక బ్రిడ్జ్ అయితే క్రాస్ చేయాలా. అది యాక్చువల్గా అక్కడ ఒకటి ఉంది, ఆడ అడిగితే ఓన్లీ వెహికల్స్ మాత్రమేనంట. మనల్ని అయితే ఇంకైతే ముందర పోమన్నారు. దాని నుంచి వస్తాను నడుచుకొని. ఇప్పుడు దాకా అయితే మనకు ఆ బ్రిడ్జి కనపడలే నడుచుకొని పోయేది. ఇక్కడ నుంచి అరైల్ ఘాట్కి పోయి అరైల్ ఘాట్ నుంచి మనం ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటికైతే హాస్టల్కి అయితే పోదాము. నాకైతే పొద్దున్న తిరిగి ఓపిక చచ్చిపోయింది. అదిగోండి మొత్తానికి అయితే బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చినాము. అదిగోండి అరైల్ ఘాట్ అంట. అరైల్ ఘాట్ ఇటు పోవాలా. గంగా యమున సరస్వతి నది కలిసి ఇట్లాగైతే పోతూ ఉంది. దీని పైన అయితే మనకు బ్రిడ్జిని వేసినారు. ఇదొకటి, ఇది మళ్ళీ 1 kilometer ఉంటుంది ఇక్కడ ఇది క్రాస్ చేయాలంటే. ఈ బ్రిడ్జ్ మీద నైట్ లైట్లు అయితే పెట్టినారు కానీ ఇవన్నీ సోలార్ పెట్టినారు. కొన్ని ఎలగతా ఉన్నాయి, కొన్ని ఎలగట్లే. అదేమో బింకు అంటూ ఉంది, బ్లింక్ అవుతూ ఉంది అది. సో మనం అయితే ఇక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసినాము. ఒక 100 రూపాయలు అయితే చూపిస్తూ ఉంది. అతనేమో రైడర్ ఏమో వచ్చి మనకి ఫోన్ చేస్తూ ఉన్నాడు వచ్చేసినాను అని. పొద్దు నుంచి ఏం తెల్లా ఏందో బ్రెడ్ పకోడా అంట హోటల్తోనే కానీ చేసినాం పొద్దున మధ్యాహ్నం. ఇప్పుడు ఏదో అన్నం అన్న తినాలి కొంచెం. ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.